అందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మీనాయుడమ్మ, తెలుగుదేశం కార్యకర్త. ఈరోజు ప్రతిదానికి, చిన్న విషయానికి పెద్ద విషయానికి ప్రతిదానికి ఎమ్మెల్యే పేరు బయటకు తెస్తుంటే చాలా కామెడీ అనిపిస్తుంది. ఆయన ఎగ్జిబిషన్ జరుపుకోవడము, నిన్న సంవత్సరం నాకు 10 లక్షలు డిమాండ్ చేసి ఇచ్చినావా? ఈ సంవత్సరం 10 లక్షలు ఇచ్చినావా? నువ్వు ఎక్స్ కార్పొరేటర్ని, నేను తెలుగుదేశంలో పనిచేసినాను, ఇప్పుడు జిల్లా అధికారులుగా పనిచేస్తున్నాను అని అంటున్నావు. నీకు కామెడీ అనిపించలేదా? నీకు అంత వ్యవస్థ దెబ్బతినేటప్పుడు నిన్న సంవత్సరం 10 లక్షలు వసూలు చేసి ఈ సంవత్సరం 10 లక్షలు డిమాండ్ చేసింటే నువ్వు ఎట్లా జరుపుకుంటావు? నీకు జరుపుకుంటే అర్హత ఎవరు ఇవ్వాలా? ఎమ్మెల్యే ఇవ్వాలా. ఆయన ఇచ్చింటేనే సంవత్సరం అంతా నువ్వు జరుపుకుంటూ వచ్చినావు. ఈ సంవత్సరము జరుపుకుంటున్నావు. ఒక కుటుంబంలోనే ఉండి తగాదాలు వచ్చేది సహజము. 5 మంది వచ్చినారు, 6 మంది వచ్చినారు, కొట్టినారు, చించినారు, ప్రతిదానికి తుమ్మిన దగ్గిన అన్నిటికీ ఎమ్మెల్యే పేరు బయటకు తేవడం, లేదంటే గంగారామన్నను బయటకు తేవడం. కామెడీ. ఆయన మంచి పనులు చేసింది ఎవరు చెప్పడం లేదా? డంపింగ్ యార్డ్ ఎంత ఖర్చు, ఎవరు హయాంలో ఎవరు చేసినారు? డంపింగ్ యార్డు ప్రతి డివిజన్లను ఏ పనులు కావాలన్నా కూడా ప్రతి డివిజన్లను పరిగెత్తిస్తున్నాడు మమ్మల్ని ప్రసాద్ అన్న. ఆ డివిజన్లో కనుకోండి, ఈ డివిజన్లో కనుకోండి, ఏముందో కనుకోండి, ప్రజల కార్యకర్తల వ్యవస్థ ఏమో కనుకోండి, ఎక్కడ పెన్షన్లు రాలే, మంచి చెడ్డ సీసీ రోడ్లు, మాకు ఈ రోడ్ లేదంటే పోయిన వాటిలకే 4 తూర్లు 5 తూర్లు పోయిండే ఘనత ప్రసాద్ అన్నది. ఇంత పెద్ద వ్యవస్థలో ఎప్పుడే కానీ తెలుగుదేశం పార్టీ ఒక ఆఫీస్ ఉంది అంటే ఇంత పెద్ద దీనిగా కట్టినాడు ఆఫీసు. అనంతపురం చరిత్రలోనే ఇది ఒక రికార్డు ఆఫీసు. ఇంత పెద్ద కళ్యాణ మంటపం మాత్రం ఉంది. ఇవన్నీ మంచి పనులు మీకు కనపడడం లేదా? ఎందుకు ఆయన పేరు మీద బురద చల్లుతున్నారు నాకు అర్థం కావడం లేదు. మంచి పనులు చేస్తే ప్రతిదీ అన్ని చెడ్డ పనులే. ఏది వచ్చినా కూడా ఎమ్మెల్యే. ఏడన్నా లాస్ట్ సైకిల్ తొక్కుకుంటూ పోయేవాడు ఏడన్నా కింద పడినా ఎమ్మెల్యే చెప్పింటే కింద పడినాడప్ప. టీ స్టాల్లో ఎవరైనా ఇంత టీ చల్లిపోతే ఎమ్మెల్యే చెప్పింటే కింద చల్లేసినాడు వాడు. ఇది కామెడీ అయిపోయింది అందరికీ. ఎమ్మెల్యే అంటే ఏమనుకుంటున్నారో అర్థమే కావడం లేదు. ఆయన ఊర్లో ఉన్నా ఆయన ముందు బురద చెల్లేది, ఊర్లో లేకున్నా బురద చెల్లేది. వచ్చినప్పటి నుండి ఏ పనులు కావాలన్నా కూడా ప్రతి డివిజన్లోనూ ఏ పని కావాలన్నా కూడా దగ్గరుండి చేస్తున్నాడు. గ్రీవెన్స్ కానీ, పెన్షన్లు కానీ, సిఎంఆర్ రిలీఫ్ ఫండ్ కానీ, ఏ వార్డులో అయినా ప్రతి ఒక్కరూ అనుకుంటున్నారు కొత్త యాప్ వచ్చినా కూడా బాగా ఎక్స్పీరియన్స్తో మంచి పనులు చేసి ప్రజలకంతా మంచి ఘనత అందిస్తున్నాడు అని. మరి మీకెందుకు అర్థం కావడం లేదో నాకైతే అర్థం కావడం లేదు. అదే పనిగా కక్షపూర్వకంగా బురద జల్లాలు అనుకోవడము చాలా అవాస్తవము. మీరు ఇట్లే చేసుకుంటూ పోతా అంటే, మీరు ఎంత ఆయన మీద బురద జల్లుతా అంటే ఆయన అంత పేరు మేము తలుచుకోకపోయినా మీరే మాకు గుర్తు చేస్తున్నారు. ప్రసాద్ అన్న ఇట్లా సాక్షి అంటావా? అది అన్ఫిట్, అది ఫ్యామిలీ పేపర్. అది ఎవరు చదువుతారో ఎవరు లేదో అర్థం కాదు. ఆ సాక్షి పేపర్కి వచ్చింది అంటే మేము అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు దాని గురించి. మేము నువ్వు టీడీపీలో కార్పొరేటర్ అయ్యిండి కూడా నన్ను ఎగ్జిబిషన్ జరుపుకోవడం లేదు అని డైరెక్ట్ ఎస్పీ దగ్గరికే, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆయన దగ్గరికి పోవచ్చు కదా. డైరెక్ట్ ఏది జరిగిన పేపర్లు పట్టుకోవడము, ఎస్పీ దగ్గరికి పారిపోవడము. ఏమన్నంటే ఎమ్మెల్యే ప్రతి చిన్న విషయానికి. కామెడీ అనిపించలేదా మీకు? అదే వచ్చి ఎమ్మెల్యేతో కూర్చొని మాట్లాడండి. అన్న మా పరిస్థితి ఇది, మీ వాళ్ళు వచ్చినారు, ఇట్లా గొంతు బిస్కేకి వచ్చినారు, కాళ్ళ బిస్కే నరికేకి వచ్చినారు, అవన్నీ చెప్తారా? ఎవరికి ఏమి ఇదైపోయింది వచ్చి అడగండి ఎమ్మెల్యేని. ఇట్లా చేస్తున్నారన్న మీ వాళ్ళు, ఎమ్మెల్యే సమాధానం చెప్పరా దానికి? ప్రతిదానికి ఎస్పీ ఏమన్నా ఆషామాషి అనుకుంటున్నారా? ప్రతిదానికి ఎస్పీ దగ్గరికి పోయేకి అంటే ఎమ్మెల్యే మీద బురద జల్లడానికి ఇదంతా కక్షపూర్వకంగా అనిపించలేదా మీకు? ఇదంతా కుట్ర అని ఏ ఒక్కరిని అడిగినా చెప్తారా? ఈ రోజు వచ్చిందప్ప ఎమ్మెల్యేది ఏదో ఒకటి రోజు ఆయన మీద బురద చల్లడమే. మీరు ఎంత బురద చల్లుతారో ఆయన అంత పైకి ఎదిగి ఇంకా ప్రజల్లో ఉన్నత స్థాయిలో ఉండి అన్ని డివిజన్లను రికార్డు బద్దలు కొట్టి అప్పుడు రిజల్ట్తో చూపిస్తారు ప్రసాద్ అన్న. అంతే, మేము ఇంకేం చెప్పదలుచుకోలేదు. డైలీ కామెడీ అయిపోయింది.